కృష్ణ నట వారసుడిగా నేడ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణతో కలిసి పోరాటం చిత్రంలో బాల నటుడిగా తన నట పోరాట పటిమను చూపించాడు. చిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచి ఘట్టమనేని వంశానికి భావితరం స్టార్ గా ఆనాడే గుర్తింపు తెచ్చుకున్నారు. ముగ్గురు కొడుకుల చిత్రంలో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణకు తమ్మునిగా నటించి ప్రేక్షక మన్ననలు అందుకుని మాస్టర్ మహేష్ గా మెస్మరైజ్ చేశారు. కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో ప్రదర్శించి చిచ్చర పిడుగుల ఆ రోజుల్లోని టాలీవుడ్ లో మాస్టర్ మహేష్ గా ఓ ట్రెండ్ ని సృష్టించారు. ఆయన పేరేటో తెలుసుకునే వచ్చావా? తెలుసుకున్నాను కనుకనే నిలదీ అడుగుదామని వచ్చాను. ఆయన కూర్చోబెట్టి అడిగే అవసరం లేదు. రానికో నిలదీసించే అడుగుతావు. మా అమ్మ ఎందుకు రావని చెప్పాడు అడుగుతాను. నీ అమ్మ ఆవిడ నాకేమవుతుంది? నీకేం కాదు, నాకు మాత్రమే అమ్మ. అజ్ఞానంతో మాట్లాడుతున్నావు తమ్ముడు. నీ ఒంట్లో నాన్న రక్తం ప్రవహిస్తోంది, నా ఒంట్లో అమ్మ ఆప్యాయత పరుగులు తీస్తోంది. అన్నా తమ్ముడు, బాలచంద్రుడు చిత్రాల్లో ఓ టీనేజ్ కుర్రాడిగా తన తొలి ఇన్నింగ్స్ తో మహేష్ మార్క్ నటనను శాంపిల్ గా చూపించి గూఢచారి 117 లో చిన్నాగా రాణించి భవిష్యత్ స్టార్ గా బాక్సాఫీస్ సునామీకి శ్రీకారం చుట్టబోతున్నాడు. చవి చూపించాడు మాస్టర్ మహేష్. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటమే నా ఉద్యోగం. నాకు పూలగుత్తులు బహుమతులు వద్దు సార్.